హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో అయితే మా వారు రొయ్యలు తీసుకొచ్చారు. అయితే ఏంటి ఏం తీసుకొచ్చా ఏం తెచ్చాను మేఘాద్రి కట్టుకెళ్ళి ఏం చేస్తా ట్రై చేస్తా. ఇంక ఇప్పుడు ఈ రొయ్యల్ని అయితే శుభ్రంగా చేసేస్తున్నారనమాట. దాని తొక్కలు అవి తీసి రొయ్యకున్న పెద్ద పెద్ద మీసాలన్నీ తీసేసి దానిలోనున్న చెత్త అది తీసేస్తే రొయ్య అయితే తినడానికి చాలా బాగుంటుంది అనమాట. అదైతే క్లీన్ చేసేస్తున్నారు. కానీ ఈ పెద్ద రొయ్యలు మంచినీటిలో రొయ్యలు కాబట్టి దీనికి పైన ఏమీ చెత్త లేదనమాట. చాలా నీట్గా ఉన్నాయి. చూడండి ఎంత పెద్ద రొయ్యలో. ఇప్పుడైతే మొత్తం క్లీన్ చేస్తారు చేపలు రొయ్యలు కూడా. ఇంక ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆడేస్తున్నారు అనమాట. ఇప్పుడు ఇంకా మసాలాలన్నీ రెడీ చేసేస్తున్నారు. ఉప్పు, కారం, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్టు, కొంచెం ఫుడ్ కలరు. వీడియోలో కలరు బాగా కనిపించట్లేదని కొంచెం వేస్తున్నాము, లేకపోతే ఇంట్లో వేసుకోవసరం లేదన్నమాట. కార్న్ఫ్లవరు అన్నీ వేసుకొని బాగా మిక్సీ చేసి అదే బాగా కలుపుకోవాలన్నమాట. ఇందులో కొంచెం నిమ్మకాయ కూడా పిండుకోవాలి. కరెక్ట్గా సాఫ్ట్గా మంచి టెక్స్చర్ వచ్చినంత వరకు కలుపుకుంటే ఈ రొయ్యలకు కానీ చేపలకు కానీ బాగా పడుతుంది అన్నమాట ఈ గ్రేవీ అయితే. ఇలా కలిపేసుకొని ఒక గంట సేపు అయినా నానితే కనుక బాగా పడుతుంది. దేనికైనా, రొయ్యలకైనా చేపలకైనా మాంసంకైనా ఇలాగా కలిపేసుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట. అప్పుడు నానుతుంది కొంచెం. ఇదైతే మా చిన్నది. రొయ్యల తర్వాత చేపలు కూడా పెట్టేస్తున్నారు అన్నమాట. ఇంక ఇప్పుడైతే స్టార్ట్ చేసేస్తున్నా. నేనైతే ఇది ఒకసారి వాడిన ఆయిల్ని యూజ్ చేస్తున్నాను అన్నమాట. ఇంకా ఉండేది ముగ్గురమే కాబట్టి అంత ఎక్కువ తినలేము. అందుకని ఇందులో కొన్ని ముక్కలు అయితే పులుసు కోసం ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను. ఇవైతే నీట్గా రెడీ చేసి పెట్టుకున్నాను. ఇంక ఇక్కడైతే రసం పెట్టేసుకుంటున్నాను. ఇలా అన్నీ కలిపేసి పెట్టేసుకోవాలన్నమాట. చింతపండు రసం, ఉల్లిపాయలు, టమాటీలు, బెండకాయలు, వంకాయలు, కొత్తిమీర, కరివేపాకు, ఉప్పు, కారం. ఇప్పుడు మా వారైతే వచ్చి రొయ్యలు వేపేస్తున్నారనమాట. ఇది చూడండి ఎంత పెద్ద రొయ్యో. ఇలాగ మధ్యలో ఘాటది పెట్టి వేపుతున్నానని చెప్తున్నారు. వండుతూనే తినేస్తాం. రొయ్య
ఇంక ఇప్పుడైతే ఈ చేపలు వేపేస్తున్నాను అనమాట. మా ఆయన అయితే రొయ్యలు వేపేసి వెళ్ళిపోయారు. ఇంకా నేనైతే ఈ ఫిష్ ఫ్రై చేసేస్తున్నాను. తర్వాత కుక్కర్లో రైస్ పెట్టేస్తున్నాను అనమాట. మేమైతే రైస్ చాలా కొంచెం తింటాము. చూడండి ఎంత చిన్న కుక్కర్, ముగ్గురికి. ఇంకా ఫిష్ ఫ్రై అయితే ఒకటి అయిపోతుంది అనమాట. ఇంక ఈ రొయ్యలు చూస్తే ఆగలేకపోతున్నాను, అందుకని ఇంకొక రొయ్య కూడా తినేస్తున్నాను అనమాట గబగబా. చాలా అంటే చాలా బాగుంది టేస్ట్ అయితే మాత్రం ఎక్సలెంట్. ఇంకా ఫిష్ ఫ్రై అయితే అయిపోయింది. ఇంకా ఇదంతా నేనైతే రెడీ చేసేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, వీడియో కనుక నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.